ఒక పల్లెటూరిలో గోవిందు అనే రైతు మరియు మధు అనే అతని స్నేహితుడు ఉండేవారు. గోవిందు చాలా పద్ధతిగా వ్యవసాయం చేసేవాడు. మధు అయితే స్వతహాగా చాలా పనిమనిషి. ఒకరోజు గోవిందు మరియు మధు వారి పొలంలో కలుసుకున్నారు. మధు, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. నీ పనులు ఎలా సాగుతున్నాయి? హాయ్ గోవిందు. నా పనులు బాగానే సాగుతున్నాయి. కానీ ఒక సమస్య ఉంది. ఏమైంది మధు? ఏం సమస్య? నా పంటలు బాగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ నీటికి సమస్య ఉంది. నా కుంటి పొలం పూర్తిగా పూడిపోయింది. నీటి పాయం లేక చాలా కష్టంగా ఉంది. అలా అయితే నీకు నేను సహాయం చేస్తాను. నీ పంటలను కాపాడడానికి ఏదైనా చేసే అవకాశం ఉంది. నిజంగా, గోవిందు? నువ్వు ఎంత మంచి మనసున్నావు. నీకు ముందుగానే ధన్యవాదాలు. సరే, నువ్వు నీ పనులను కొనసాగించు. నేను నీకు ఏదైనా విత్తనాలు లేదా నీటి నల్లాలు అందిస్తాను. అప్పుడు నీ పంటలు కూడా బాగా పెరుగుతాయి. అదంతా చాలా మంచిదే, కాని నీటిని సరఫరా చేయడానికి ఏమి చేయాలి? చూద్దాం మధు, నీకు ఒక చిట్కా. నీటి మార్గాలను పునఃరావృత్తం చేసి చెరువుల ద్వారా నీటిని నిలిపే మార్గాలు చేసుకుందాం. నీటిని పొదుపుగా ఉపయోగస్తే పంటలు కూడా బాగుంటాయి. అబ్బా, గోవిందు! నీకున్న జ్ఞానం నాకు చాలా ఉపయోగపడింది. నీ సలహాలు పాటిస్తాను. అలాగైతే నీ పంటలు ఎల్లప్పుడూ బాగుంటాయి. మనం సహకారంగా పనిచేస్తే మన గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. అవును గోవిందు, నీ స్నేహం నాకు అమూల్యమైనది. నీ సలహాలతోనే నేను అభివృద్ధి చెందుతాను. నీతి, స్నేహం మరియు సహకారం ద్వారా మనం ఏ సమస్యనైనా సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. మంచి స్నేహితులు ఎప్పుడూ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.